ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల్లో వేగం కొనసాగించాలని ఇరువురు నేతలు అంగీకరించారు. అదే సమయంలో భారత్, అమెరికా అధికారుల మధ్య తాజా వాణిజ్య చర్చలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ చర్చల ఉద్దేశం సుంకాలకు సంబంధించిన దీర్ఘకాల వివాదాలకు పరిష్కారం కనుగొనడమే. అయితే ఈ చర్చలకు ముందు రోజుల్లోనే ట్రంప్ భారత్ నుంచి బియ్యం దిగుమతులపై కొత్త టారిఫ్లు విధిస్తామని హెచ్చరించడం గమనార్హం. భారతదేశం, చైనా, థాయిలాండ్ దేశాలు తక్కువ ధరలకు బియ్యం ఎగుమతి చేస్తూ అమెరికా రైతులను నష్టపరుస్తున్నాయంటూ వైట్ హౌస్లో జరిగిన సమావేశంలో ఓ రైతు ప్రతినిధి ఫిర్యాదు చేయడంతో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై గత వారం ఉక్రెయిన్ దాడి చేసినట్లు మాస్కో చేసిన ఆరోపణలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఖండించారు. పుతిన్ నివాసాన్ని ఉక్రెయిన్ లక్ష్యంగా చేసుకోలేదని వెల్లడించారు. ఈ విషయాన్ని అమెరికా జాతీయ భద్రతా అధికారులు నిర్ధారించాయని ట్రంప్ చెప్పారు. ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ బయలుదేరే ముందు విలేకరులతో మాట్లాడిన ట్రంప్ పుతిన్ నివాసంపై దాడి ఘటనను తాను నమ్మడం లేదని అన్నారు. తన నివాసంపై దాడి జరిగిందని పుతిన్ చెప్పారని, తమ అధికారులు ఇచ్చిన సమాచారం తరువాత దానిని తాను నమ్మడం లేదని వ్యాఖ్యానించారు ట్రంప్. గత వారం నోవ్గోరోడ్ ప్రాంతంలోని పుతిన్ నివాసంపై 91 దీర్ఘ శ్రేణి డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి చేసిందని రష్యా ఆరోపించింది. దీనిని ఉగ్రదాడిగా పేర్కొన్న మాస్కో ఉక్రెయిన్పై సరైన సమయంలో దాడి చేసే హక్కు తమకు ఉందని పేర్కొంది. అయితే ఈ వ్యాఖ్యలను ఉక్రెయిన్ ఖండించింది. ఇదంతా అవాస్తవమని వెల్లడించింది.